అప్పుల్లో ఉంది. అప్పులు చేసి అభివృద్ధి అనుకుంటే మన జీవితాలు ఇలాగే ఉంటాయి. ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, పరిశ్రమలు రావాలి. అందుకని మీరు అప్పు అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది మీ జీవితంలో ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు విద్యార్థుల్లో అంటే దానికి కారణం అప్పులు అధికంగా అయిపోయి వడ్డీలు కట్టడం వల్ల అక్కడ రావాల్సిన ట్యాక్స్ డబ్బులు అటు వెళ్ళిపోతున్నాయి. అందువల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లేదు. విదేశీ విద్యా పథకానికి నిధులు లేవంటే దానికి వచ్చిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ అటు వెళ్ళిపోతా ఉంది, వడ్డీలు కడతా ఉన్నారు. ఇలా ఏ పథకమైనా తీసుకోండి, రైతుకు గిట్టుబాటు ధర లేదు, అప్పులు పెరిగిపోయినాయి. మరి దీన్ని బయటికి తీసుకురావడం ఎలా? పవన్ కళ్యాణ్ ఒకటి సరిపోడు దీనికి. ప్రతి గ్రామంలో మొత్తం అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కమిటెడ్ లీడర్షిప్ రావాలి. ఈ నేల నాది, అభివృద్ధి కావాలి, ఉపాధి కావాలి, అవకాశాలు ఉండాలి. ప్రశ్నించే హక్కే ఈ జనసేన, కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న